ట్రంప్ టారిఫ్స్ చెల్లవు, ప్రతీకార సుంకాలు ఏమాత్రం చట్టబద్ధం కావు. ఏఈపిఏ కింద ఇతర దేశాలపై టారిఫ్స్ వేసే అధికారం అధ్యక్షుడికి లేదు. 6-3 తేడాతో యుఎస్ ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు. మిగతా చట్టాలతో వేసిన పన్నులు కొనసాగింపు. ఇండియా అమెరికా ట్రేడ్ డీల్పై ప్రభావం పడే ఛాన్స్. మరోసారి ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగే అవకాశము ఉన్నట్టుగా తెలుస్తూ ఉందంట. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఆ దేశ సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి పేరుతో విదేశాలపై ఇష్టారాజ్యంగా విధించిన ప్రతీకార సుంకాలు ఏమాత్రం చట్టబద్ధం కావని తేల్చి చెప్పింది. ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్ను అడ్డం పెట్టుకొని ఇతర దేశాలపై పన్నులు వేయడం కుదరదని స్పష్టం చేసింది. మొత్తం 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం 6-3 మెజార్టీతో ట్రంప్ వేసిన సుంకాలను కొట్టివేసింది. కాగా టారిఫ్స్ ద్వారా అమెరికా ప్రభుత్వం గత డిసెంబర్ నాటికి $130 బిలియన్ సంపాదించినట్లు యుఎస్ కస్టమ్స్ విభాగం డేటా చెప్తున్నది. ఈ సొమ్మును రిఫండ్ చేస్తారా అనే దానిపై క్లారిటీ లేదు ఇంకా అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. అందులో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పు నిరాశజనకం. విదేశీ శక్తులకు జడ్జీలు తలొంగారు. ప్రపంచ దేశాలపై మరో 10% పన్నులు పెంచుతాం, అందుకు శక్తివంతమైన చట్టాలను ఉపయోగిస్తాం అంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. నేను కోర్టులు కాదు ఇంకొవ్వరైనా చెప్పని నేను వినే పరిస్థితి లేదు. అవసరం అనుకుంటే ఇంకో 10% ఈ ప్రపంచ దేశాలపైన వేస్తా అని ఆయన రాజ్యాంగం ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఆ రకంగా ఉంది. అక్కడ సుప్రీంకోర్టు తీర్పులకు ఇక్కడ దేనికి అది లేదు అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ట్రంప్ సుంకాల రద్దు. సామాన్యుడి మాటేమిటి? $150 బిలియన్ వెనక్కి ఇవ్వాలన్న సుప్రీం. ఆ డబ్బు అంతా అమెరికా కంపెనీలకే, అంతిమంగా నష్టపోయింది వినియోగదారుడే అంటూ నిజమైనటువంటి ఒక వార్తను తీసుకొచ్చింది. ఇక హైదరాబాద్లో ఏఐ వార్ రూమ్. కేంద్రం అనుమతిస్తే ఏర్పాటు చేస్తాం. పరిశోధనలకు ఊతమిచ్చేలా ప్రత్యేక వర్సిటీని ఏర్పాటు చేయాలి. ప్రపంచ ఏఐ పవర్ హౌస్గా దేశాన్ని తీర్చిదిద్దాలి. రాష్ట్రంలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటుకు ప్రణాళికలు. రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు. ఢిల్లీ ఏఐ సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా ఒక వార్త తీసుకొచ్చింది. ఇగో ఏఐకి ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరం. ఇక ఏఐకి ప్రత్యేక శాఖ అంటే మంత్రి ఉండాలి అంటే మరి అది కూడా నువ్వే ఉంటావేమో. ఇప్పటికి ఆల్మోస్ట్ ఎన్ని మంత్రి పదవులకు నువ్వే మంత్రిగా వ్యవహరిస్తున్నావో తెలుస్తూ ఉంది శాఖలకు. ఇక డిజిటల్ గవర్నెన్స్లో తెలంగాణ రోల్ మోడల్. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ సామాన్యుడికి చేరువ చేస్తాం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ చర్చలో మంత్రి సిఆర్ బాబు అంటున్నట. నేటి నుంచి డిసిసి అధ్యక్షులకు శిక్షణా తరగతులు అనంతగిరిలో ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త. ఇక లొంగుబాటులో మావోయిస్టు అగ్రనేతలు. కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా సుమారు 25 మంది. కర్రెగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతున్న వేళ అనూహ్య పరిణామం. తెలంగాణ ప్రభుత్వం ఎదుట సరెండర్కు సన్నాహాలు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఐ అలర్టు అంటూ కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను భద్రతా బలగాలు చెల్లెడపడుతున్న వేళ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ సెంట్రల్ స్టేట్ కమిటీ సభ్యులు మొత్తం 25 మంది కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలిసింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దేవ్జీ, సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో కీలక నేత సైతం ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం. కాగా వీరు నిజంగా లొంగిపోనున్నారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉన్నది, ఇంకా రాలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇంకో హెడ్లైన్, మారిన పరిస్థితుల వల్లే ఆయుధాలని వదిలేశాం. ఎంచుకున్న మార్గంలో వెళ్ళనందుకే మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు తగ్గింది. మాజీ మావోయిస్టు నేత మల్లోజల వేణుగోపాల్ ఎవరైతే మొన్న లొంగిపోయిండో ఆయన చెప్తున్నటువంటి మాట. ఇక బాన్సువాడలో టెన్షన్. రాజీవ్ చౌరస్తాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. రాళ్లు రువ్వుకున్న 2 గ్రూపులు, పోలీస్ సిబ్బందికి గాయాలు, లాఠీ చార్జీ. ఘటనా స్థలికి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర. భారీగా బలగాల మోహరింపు అంటూ ఒక వార్త. ఇక అటువైపు కొన్ని సందర్భాలలో ఇలాంటి దాడులు, ఇలాంటి కథలే జరుగుతూ ఉంటాయి. కానీ మరి పోలీసు వ్యవస్థ కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని కోరుతున్నాము. రాంకీ పెద్దనం మాకొద్దు, ఆ సంస్థ కింద మేము పనిచేయలేం. 3 కార్పొరేషన్ల పరిధిలోని స్వచ్ఛ ఆటో కార్మికుల ఆందోళన. జిహెచ్ఎంసీ కార్యాలయం ముట్టడి. 3 కమిషనర్ల అత్యవసర సమావేశం అంటూ ఏదైతే జిహెచ్ఎంసీని 3 భాగాలుగా విభజించారో దాంట్లో భాగంగానే మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు. అక్కడ స్వచ్ఛందంగా ఆటోలు కూడా కార్మికులు, స్వచ్ఛ ఆటో కార్మికుల ఆందోళన అంటూ ఒక వార్త
ఈ ముగ్గురు కలిసి ఏదైతే 3 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి వీళ్ళు కమిషనర్లు ఎవరినైతే నియమించారో ఆ కమిషనర్లు అత్యవసరంగా సమావేశమయ్యారట. ఆ సమావేశంలో మరి ఏం చేస్తారనేది చూద్దాం. ఇంకో హెడ్లైన్ 387.53 కోట్లు విడుదల, మూడో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు రిలీజ్, కేంద్రం వద్ద ఇంకా పెండింగ్లోనే 2000 కోట్లు బకాయిలను తక్షణమే విడుదల చేయాలి, అప్పుడే గ్రామాల్లో నిరంతర అభివృద్ధి అంటుంది మంత్రి సీతక్క. ఆల్రెడీ మొన్న కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఇప్పటికీ 387.53 కోట్ల రూపాయలు విడుదల చేసిందంట. ఇంకా కావాలి, 2000 కోట్లు పెండింగ్ ఉన్నాయి, అవన్నిటితోనే అభివృద్ధి జరుగుతుందని మంత్రి సీతక్క చెప్తా ఉన్నటువంటి ముచ్చట. ఇక తొలి దశకు మెట్రో టేక్ ఓవర్, ఫైనాన్స్ టెక్నికల్ స్టడీ రిపోర్ట్లు రెడీ, 23న కేబినెట్ ముందుకు నివేదికలు, వచ్చే నెల 31 వరకు స్వాధీనానికి సర్కారు చర్యలు, ఎల్ఎండ్టీ బకాయిలపై స్పష్టత ఇచ్చిన ఐడిబిఐ, మంత్రివర్గ ఆమోదం రాగానే ఒప్పందాలపై సంతకాలు అంటూ ఒక వార్త. ఇక ఓటీఆర్ అప్డేట్, సతాయిస్తున్న సర్వర్, కుల ధృవీకరణ పత్రాల కోసం అభ్యర్థుల నిరీక్షణ, 25న ముగియనున్న టీజీపీఎస్సీ వన్ టైం రిజిస్ట్రేషన్ గడువు, లాస్ట్ డేట్ సమీపిస్తుండటంతో ఆందోళన, అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఓటీఆర్ఏ ప్రామాణికం అని గడువు పొడిగించాలని అభ్యర్థుల వేడుకోలు. ఈ విషయంలో వన్ టైం పాస్వర్డ్ అయితే ఏదైతే ఉందో, అంటే టీఎస్పీఎస్కి సంబంధించి టీజీఎస్పీఎస్కి ఈ ప్రక్రియను, అంటే ఎవరైనా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ వన్ టైం పాస్వర్డ్కి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఇందులో ముందుగా దరఖాస్తు చేసుకుంటే ఆ తర్వాత సులభతరం అవుతుంది, దాన్ని ఇంకా కొంతవరకు సమయం కేటాయించాలి, అది సర్వరు స్లో అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి విషయము. భార్యను చెంపదెబ్బ కొట్టడం క్రూరత్వం కాదు, గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు, సెషన్ కోర్టు విధించిన 7 ఏళ్ల జైలు శిక్ష రద్దు చేస్తూ తీర్పిచ్చిందంట. ఇక భార్యను మాట విరిగో లొల్లి పంచాయతీ ఏదో అయ్యో, అన్నం వండలేదనో కూర వండలేదనో ఏదో రకంగా ఇంత చెంప మీకేం కొట్టినా ఈప్ మీకేం కొట్టినా కానీ పెద్దగా ఏం క్రూరత్వం కాదు, దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని ఒక తీర్పునైతే వెలువరించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి చట్నీస్ హోటల్లో భారీ పేలుడు, ఇడ్లీ స్టీమర్ పేలి 4గురికి గాయాలు, ఎల్బీనగర్లో ఈ ఘటన జరిగింది అంటూ ఒక వార్త. ఇక చట్నీస్లో ఇప్పుడు ఏవైతే హోటల్స్ ఉన్నాయో, బ్రేక్ఫాస్ట్ హోటల్ కావచ్చు లేకపోతే లంచ్, ఈ హోటళ్ళల్లో ఉండేటువంటి చట్నీస్ హోటల్కి సంబంధించి ఆ పెద్ద ఇడ్లీ బాక్సులు పెడతారు కదా, ఆ స్టీమర్ అంతా వేలిందంట, పాపం అక్కడ 4గురికి గాయాలైనాయట. నెక్స్ట్ ఇంకో వార్త, అమీర్పేటలో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్తో ఆదిత్య ఎన్క్లేవ్లో మంటలు, 3 నిమిషాల్లో స్పందించిన హైడ్రా, 50 మంది విద్యార్థులు సేఫ్. మొత్తానికి నిన్న ఏదైతే మనం మాట్లాడుకున్నామో నీలగిరి భవనం 4వ అంతస్తులో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో అందరూ సేఫ్గా బయటపడడం జరిగింది. కానీ అలాంటి ఇరుక్కు ప్లేస్లలో వందల వేల మంది విద్యార్థులు స్టడీ ఆ ఏరియాలలో చేస్తూ ఉంటారు కాబట్టి, అక్కడ ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కాబట్టి కొంచెము తగిన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త వహించాలి అనేసి మనకు ముందస్తుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిన్న జరిగిన విషయానికైతే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇక ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్ అంటూ ఒక హెడ్లైను. ఇక అమృత్ 2.0లో అమృత్ 2.0లో GIS ఆధారంగా రూపకల్పనకు DTCP నిర్ణయం, వచ్చే నెలలో 19 పట్టణాలకు ప్రణాళికలు సిద్ధం, మరో 50 సిటీలకు ప్రతిపాదనలు రెడీ, పర్మిషన్ రాగానే సర్వే ప్రక్రియ ప్రారంభం అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. ఇక DCCలు వసూలు రాజాలు, మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులు చేతివాటం, టికెట్ల కేటాయింపులో కమిషనర్ల పర్వం, ఒక్కొక్కరి నుంచి 3 లక్షల వరకు డిమాండ్, ఇవ్వని అభ్యర్థులకు బెదిరింపులు, చివరి రోజు వరకు సతాయింపులు, ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్న బాధితులు అంటూ ఒక వార్త. ఇక GHMC సంబంధించి ఏదైతే ఇతర DCCలు ఎవరైతే ఉంటారో, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో, వీళ్ళకి సంబంధించిన విషయం పట్ల వీళ్లకు చేతికి ముడుపులు అందుతూనే టికెట్ వస్తుంది అన్నట్టుగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కొందరు జిల్లా అధ్యక్షులు వ్యవహరించిన తీరు ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు బీఫామ్స్ ఇచ్చేందుకు భారీగా వసూలు చేశారనే ప్రచారం జరుగుతున్నది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 2-3 మున్సిపాలిటీ కార్పొరేషన్లకు 3 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తుండగా, దక్షిణ తెలంగాణలోని జిల్లాలను 2 లక్షల రూపాయల వరకు రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు జరిపినట్లు టాకు. అందుకోసమే
ఈ పార్టీల నుంచి ఆ పార్టీలకు, ఆ పార్టీల నుంచి ఈ పార్టీలకు పార్టీ అభ్యంతరం లేకుండానే పార్టీ పెద్దోళ్ళు చెప్పిన వినకుండానే ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ఇక దీనివల్లనే ఫస్టే పైసలు వసూలు చేస్తే ఏం చేస్తారు మరి జనాలుగా. గ్రామాలకు గ్లోబల్ కనెక్టివిటీ, టీ ఫైబర్తో డిజిటల్ విప్లవం, ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఓటీటీ, ఏఐ సేవలు ఒకే వేదికపై అంటూ ఇది వచ్చిన తర్వాత పరిస్థితి ఏ రకంగా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఎందుకంటే రెండూ ఉన్నాయి, ఏఐ తోటి మంచి ఉంది, చెడు ఉంది. కానీ మనోళ్ళు మంచి కంటే ఎక్కువ చెడే వాడుకుంటారు కాబట్టి దాన్ని ఉద్దేశించి చెప్పాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనలు, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్కు వ్యతిరేకంగా నినాదాలు, సహస్ర ప్రాంగణం వద్ద చొక్కాలు విప్పి ర్యాలీ, 4 అరెస్టు, దేశం పరువు తీస్తున్న కాంగ్రెస్ బీజేపీ అంటూ బీజేపీ అంటుంది దేశం పరువు తీస్తున్న కాంగ్రెస్ అని బీజేపీ అంటుంది. వీళ్ళ ఫోటోలు ఇవి. ఇది మొత్తానికి ఈరోజు ఒక పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్, మెయిన్ హెడ్లైన్స్కి సంబంధించి. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.